మేము ఇక్కడికి వచ్చేసరికి అప్పుడు నాకు అనిపించింది, అయ్యో పాపం కనీసం నార్మల్ డెలివరీ అన్నా మనం ఫ్రీగా చేసి ఇచ్చేస్తే వాళ్ళకి అట్లీస్ట్, ఆ తర్వాత ఏమైనా కాంప్లికేట్ అయితే అట్ వెరీ రీజనబుల్ ప్రైస్, వాట్ ఎవర్ ఇట్. ట్రస్ట్ మేము కొంచెం వేసుకొని, లోపాముద్ర చారిటబుల్ ట్రస్ట్, లతమ్మ ఫౌండేషన్ అని 2 ట్రస్టులు ఉన్నాయి నాకు. ఆ ట్రస్ట్ కాస్త వేసుకొని హాస్పిటల్ మాదే కాబట్టి ఆయన అన్నారు, అయ్యో ఇంత అద్భుతమైన ఆలోచన, ముందుకు వెళ్లాల్సిందే నువ్వు అని. అలా ఇద్దరం ఒకరికొకరు సహకరించుకొని ఆ గర్భిణీ స్త్రీలకు చేతనే ఇంత సేవ చేయాలనుకున్నాం. ఎందుకు అనంటే ఆ పుట్టింటికి భారము, ఆ పుట్టే పిల్లవాడు అప్పులతో పుడతాడు. ఏం నేర్పిస్తున్నామమ్మా, ఏమిస్తున్నాం ఈ భవిష్యత్తు పిల్లలకి? ఓకే. సో ఇన్ని కార్యక్రమాలు ఆధ్యాత్మికంగా చేస్తూ ఉన్నారు. ఒక డివైన్ పర్సనాలిటీ మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు అనిపిస్తోంది. ఒకవైపు హాస్పిటల్ రన్ చేస్తున్నారు. 2 రకాల లైన్స్ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి సైన్స్, ఎంతోమంది డాక్టర్స్ మెడిసిన్స్ చేసి ఎంతో ప్రాక్టీస్ చేసి అక్కడ కొనసాగిస్తూ ఉంటారు వాళ్ళ వృత్తిని. మీరేమో పూజలు, హోమాలు, యజ్ఞాలు అంటూ. ఎలా చూడాలి? సైన్స్ గొప్పదా, మన ధర్మం గొప్పదా, లేదంటే దేవుడు? వీళ్ళ డాక్టర్లే పూజలు చేసి దండాలు పెట్టుకొని ఆపరేషన్లు చేస్తూ ఉంటారు, మళ్ళీ సైన్స్ అంటారు. ఇవి ఎప్పటికీ అర్థం కాని 2 సబ్జెక్ట్స్ ఇక్కడ. మళ్ళీ సబ్జెక్ట్ అనేది మీకు గ్రో అవుతున్న టెక్నాలజీ గురించి అవగాహన ఇస్తుంది తల్లి. హైందవత్వము, ధర్మము ఆ టెక్నాలజీని ధర్మబద్ధంగా వాడే మనస్తత్వం ఇస్తుంది. మీకు హైందవత్వం కానీ సనాతన ధర్మం కానీ ఇట్ షేప్స్ యువర్ పర్సనాలిటీ. ఆ షేప్ అయిన పర్సనాలిటీ ఎప్పుడైతే మోడర్న్ నాలెడ్జ్, టెక్నాలజీ, సైన్స్ని నేర్చుకుంటుందో, ఈ పర్సనాలిటీతో నేర్చుకున్న ఆ నాలెడ్జ్ మళ్ళీ ప్రజలకు ధర్మబద్ధంగా సేవనిస్తుంది. అది వేరు ఇది వేరో, ఇది లేకుండా అది ఉంటుందో, అది లేకుండా ఇది ఉంటుందో అని ఉండదు. అవి 2 కళ్ళు లాంటివి సమాజానికి. ధర్మబద్ధమైన డాక్టర్, ధర్మబద్ధమైన లాయర్, ధర్మబద్ధమైన ఇంజనీర్, ఒక చక్కటి సివిల్ ఇంజనీర్కి, ఒక స్ట్రక్చరల్ ఇంజనీర్లకి ధర్మం ఉందనుకో, భయం ఉందనుకో, భక్తి ఉందనుకో, వాడు తినేడు కదమ్మా బ్రిడ్జ్ కట్టేటప్పుడు. ఆ బ్రిడ్జ్ కూలిపోదు కదమ్మా, మనం కష్టపడం కదమ్మా. మీకే అవకాశం వస్తే పాత బస్తీని ఎలా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? ఇటు పక్కన ఉన్న కొత్త బస్తీ హైదరాబాద్ ముక్కు మీద వేలేసుకునేటట్టు మార్చాలనుంది. సువర్ణ భాగ్యనగరం కింద మార్చాలనుంది. అంటే బంగారు భాగ్యనగరం అలా మార్చాలనుంది నాకు, చూపించాలనుంది నాకు. అవకాశం వస్తే ప్రయత్నం చేయాలనుంది ఖచ్చితంగా, ఖచ్చితంగా. బికాస్ ఐ హ్యావ్ నథింగ్ టు టేక్ ఎనీథింగ్. ఐ వాంట్ గివ్ బ్యాక్ టు సొసైటీ. తెలుసు నాకు ఈ ప్రయాణంలో కష్టాలు వస్తాయని తెలుసు, స్వార్థపరులు ఇబ్బంది పెడతారని తెలుసు, ఒడిదుడుకులు ఉంటాయి. రాజకీయ పరంగా చాలామంది ఎప్పటికప్పుడు వెనుపోటు పోవడానికి రెడీగా ఉంటారని తెలుసు. అన్నీ తెలిసే నేను రంగప్రవేశం చేస్తున్నాను తల్లి. ఓకే. ఎప్పుడు అఫీషియల్ జాయినింగ్ ఉండబోతుంది? యాజ్ ఆఫ్ నౌ దెర్ ఆర్ నో డేట్స్ నోన్. ఏవి మనకి ఈ రోజు మనకి ఏవి తెలియవు తల్లి. ఐఎమ్ వెరీ ఓపెన్ ఆన్ దిస్ నోట్. అది అమ్మవారి దైవల వచ్చిన రోజు మళ్ళీ మీరు నన్ను పట్టుకోకపోరు, ఇలాగ ఎవరా ముందు నన్ను కూర్చోబెట్టకపోరు ఇంకొకసారి. సో లెట్స్ హ్యావ్ ఇట్ అన్ అ వెరీ ఓపెన్ థింగ్. భాగ్యనగరం అన్నారు, నచ్చలేదా హైదరాబాద్ పేరు? ఇది నచ్చడం నచ్చకపోవడం గురించి కాదు తల్లి. అవసరం అంటారా భాగ్యనగరం అనే పేరు? ఆ పేర్లు ఎంత అందం ఉంది తల్లి. భాగ్యమే కదా తల్లి మనకు కావాలి. బాంబే, ముంబై అవ్వచ్చా? అసలు భాగ్యనగరం నామకరణం ముందు ఎవరు చేశారు? పోనీ మీరు నాకు చెప్పండి, ఎవరు చేశారు? భాగమతి పేరు మీదే కదా భాగ్యనగరం నామకరణం అయింది, అవునా కదా? నేను కొత్తగా వచ్చి నేనేం చేయట్లేదు కదా దీన్ని. మారుతూ ఉన్న మెట్రోపాలిటన్ సిటీస్కి అనుగుణంగా ప్రస్తుతం అంతా సెట్ అయిపోయింది అనుకున్న క్రమంలో మళ్ళీ పేరు మార్చి దానికి ఒక కొత్త అర్థాన్ని, నిర్వచనాన్ని వెతుక్కోవాల్సిన అవసరం. దేశం అంతా మారుతున్నాయి కదమ్మా పేర్లు. అదే బీజేపీ చేస్తూ ఉన్న ఈ చేంజింగ్ పాలసీస్ని ఎలా చూడాలంటారు? అదే కదా మన అనేది, అదే కదమ్మా. నా మన నా దేశం ఏంటి మరి? నా అన్నది ఎట్లా? ఇప్పుడు నా పేరు మాధవీలత, మీ పేరు తల్లి మళ్ళీ శ్రావణి. ఇప్పుడు నా పేరు మాధవీలత నుంచి ఇంకోటి ఏదో అయిపోయింది అనుకోండి, మ్యాట్ పాట్ ఫీటో ఏదో అయిపోయింది అనుకో, మీ శ్రావణి పేరు ఇంకోటి ఏదైనా అయిపోయింది అనుకో, వై వుడ్ యూ వాంట్ టు లైక్ ఇట్? ఇప్పుడు నేను వేరే దేశానికో వేరే చోటుకో వెళతాను. సరే, ఒక చిన్న ప్రశ్న వేస్తాను. మీరు యూరప్కి వెళ్ళండి, అమెరికాకు వెళ్ళండి, మిడిల్ ఈస్ట్కి వెళ్ళండి, ఎవరైనా మన పేర్లు పెట్టుకొని వీధులు పెట్టుకున్నారా? మన పేర్లు పెట్టుకొని స్టేట్స్ పెట్టుకున్నారా? మరి మనకెందుకొద్దు మాది? నాకు అర్థం కాదు.
మనకెందుకు ఆ ఓనర్షిప్ వద్దు, మా నాన్న ఓనర్షిప్, పైగా ముందు హిస్టరీలో నామకరణం అయిన పేరే కదా మళ్ళీ మనం కోరుకుంటున్నాము. తప్పే ఉంది అందులో? నాకు అర్థం కాలేదే, నాకు అర్థం కాలేదు. వాళ్ళు అక్కడ ఎంజాయ్ చేసి వాళ్ళ పేర్లే పెట్టేసుకొని ఇక్కడ పేరు పెట్టేసుకొని ఎక్కడ పోయి పెట్టుకుంటామమ్మా మనం పేర్లు? ఇంకా నాకు అర్థం కాలేదు. పైగా ఏమైనా కొత్త పేరు ఇస్తున్నానా? నేను కొత్త పేరు ఇవ్వట్లేదే. అందరూ సామరస్యంగా ఒకప్పుడు భాగ్యనగర్ అని ఉన్న పేరే కదా భాగ్మతి తరపున, అదే పునః కోరుకుంటున్నాం అంతేగా. ఓ టర్న్ పోనీ ఈసారి మన టర్న్ అనుకుందాం అంతే. ఏమైంది అందులో? ఎందుకు ఇప్పుడు ఇన్నేళ్ళు మనం విన్నాం కదా హైదరాబాద్ అని, హ్యాపీగానే ఉన్నాం కదా. ఇప్పుడు మరి మనం భాగ్యనగర్ అని పెడితే అందరూ హ్యాపీగానే ఉండాలి కదా. హైదరాబాద్ లో లేనిది భాగ్యనగరంలో ఉండేది ఏంటి? ఇది మంచి ప్రశ్న తల్లి. టూరిజం డిపార్ట్మెంట్ని కనుక మనం ఆ టూరిజంని కనుక మనం టూరిజంని కనుక మనం వీక్షిస్తే ప్రత్యేకించి మీకు చార్మినార్ ఉంది. ఏది హైదరాబాద్కి అదే మీకు గొప్ప స్థానం కింద చూస్తున్నాం అందరం. దాని వయసు 400 సంవత్సరాలు ఏమ్మా. కానీ మీకు తెలుసా, అంతకన్నా 450, 500, 550, 600, 650, 700 పురాతనమైనవి ఎన్నో మీకు ఆ భాగ్యనగరంలో ఉన్నాయి పాత బస్తీలో. ఆ లెక్క ప్రకారం తీసుకుంటే అసలు 100కు పైపెచ్చు దేవాలయాలు ఉన్నాయి. చోళుల సామ్రాజ్యం నుంచి కట్టిన దేవాలయాలు, నరసింహస్వామి దేవాలయాలు, కోనేర్లు అంటే బావులు. ఎవరికి కావాలి ఈ చరిత్ర? ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది నా చరిత్ర మీద? ఇవన్నీ బయటికి తీయడమే నా పని. నేను ఊరుకోను. మొన్న నేను యాగం చేసామా సీతారాం బాగులో, అక్కడుందమ్మా పక్కన శివాలయము, చిన్న శివాలయం. ఆ సీతారాం బాగులోని సీతారాం దేవాలయమే కనీసం 500 ప్రాచీన దేవాలయం ఇంచుమించు. అంతకన్నా ప్రాచీనమైంది అక్కడ ఒక శివాలయం ఉంది. కాబట్టి our tourism is not just one Charminar, which we are very proud, but there is so much more than Charminar in that old city. మీరు అవన్నీ బయటికి తీసేశారనుకోండి, అప్పుడు మీకే అర్థమవుతుంది విషయం ఏమిటి. అది అవన్నీ రావాలి, బయటికి రావాలి. మీ ప్లానింగ్ చాలా పెద్దది, దాని వెనుక మీరు చేయాల్సిన ప్రయత్నం కూడా చాలా ఎక్కువగానే ఉంది అనిపిస్తుంది. విష్ యూ ఆల్ ది బెస్ట్ మాధవి గారు. విష్ యూ ఆల్ సక్సెస్. ఈ న్యూ ఇయర్ మీకు మంచి చేయాలని, మంచి జరగాలని. మంచి మనుషులకు ఎప్పుడు మంచి జరుగుతుంది. ఇంత సర్వీసెస్ చేస్తున్న మీరు సమాజంలో ఖచ్చితంగా మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని చూరగొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఎ లాట్. అండ్ ఖచ్చితంగా నెక్స్ట్ డెవలప్మెంట్స్ మీద మరొక ఇంటర్వ్యూ ఇప్పుడే అడిగేస్తున్నా టైం. దాన్నేమో తెలియదు, ముందు నో చెప్పలేదు, తర్వాత నో చెప్పను. కానీ ఈసారి వచ్చేటప్పుడు భగవంతుడి దయ వల్ల అందరం కోరుకుందాం ఇంకా ఒక మీరు అనుకున్న పొజిషన్ లో ఉండి ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. నేను అనుకోవడం ఒక్కటే కాదు తల్లి, చాలా మంది నన్ను ఇష్టపడ్డ వాళ్ళు, నా శ్రేయోభిలాషులు అందరూ కోరుకుంటున్నారు ఇది. అసలు అక్కడి నుంచే మొదలైంది నాకు ఈ కోరిక. అసలు ముందు లేదు, ఏదో నా పాటి గుడ్డొచ్చి చేలబడ్డట్టు సేవ చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నాను. నా చుట్టుపక్కల వాళ్ళు అమ్మా నువ్వు రావాలమ్మా, నువ్వు ఎందుకు రాకూడదమ్మా, ఇలా నువ్వు ఆలోచించి చూడమ్మా అని చెప్పి నా శ్రేయోభిలాషులు, నన్ను అభిమానించే వాళ్ళు ఎంతోమంది కోరుకుంటే యాక్చువల్ అక్కడి నుంచి ఎందుకు ఈ దిశగా ఆలోచించకూడదని జాగ్రత్తమైంది. బహుశా అయితే అప్పటి వరకు అంత సీరియస్గా నేను ఆలోచించలేదేమో. ఇంక ఇప్పుడు ఒకసారి ఆలోచన వచ్చింది, చూద్దాం. దానికి పరమేశ్వరుడి దయ, పెద్దల నిర్ణయం, మీ అందరి కోరిక ఎలా ఉందో సపోర్ట్, దాన్ని బట్టి చూద్దాం తల్లి. తప్పకుండా. ఇక్కడ మళ్ళీ ఒక రాత ఉంటుందిగా, ఆ రాత కూడా ఏం రాసిందో, అది మనకి ఏం పలుకుతుందో ఆలోచిద్దాం, చూద్దాం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మాధవి గారు. విష్ యూ ఆల్ ద బెస్ట్. సో ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. కొంత పాజిటివ్ ఎనర్జీ తెప్పించడమే నా ప్రయత్నం. మాధవి గారి మాటల్లో మీ అందరికీ ఆ పాజిటివ్నెస్ రావాలని. ఎందుకంటే మీతో మాట్లాడుతూ ఉంటే ఇంకా ఏదో అడిగించుకోవాలి, ఇంకా ఏదో మాట్లాడుతుంటే వినాలి, ఇంకా ఏదైనా కొత్త విషయం మీ ద్వారా తెలుసుకోవాలి, ఇలా అనిపిస్తోంది. మనం దీన్ని ముగించే ముందు చక్కటి అయోధ్య ఇప్పుడు జనవరి 22కి ప్రాణప్రతిష్ఠ జరుగుతోంది. నేను మర్చిపోయాను, మీతో ఒక అద్భుతమైన పాట పాడించుకోవాలనుకున్నాను. నేను మర్చిపోయాను, సీరియస్లీ పాడాలి, అద్భుతమైనది. దాన్ని ఒక చిన్న ట్రాన్స్లేషన్ చేసాం మేము. లెట్స్ ట్రై టు అటెంప్ట్ ఇట్ ప్లీజ్. ఇప్పుడు మీ దగ్గర ముందు ఇది
అయోధ్యాపురిలో రామచంద్రుని ప్రాణ ప్రతిష్ఠ కానుంది. అయోధ్యాపురిలో రామచంద్రుని ప్రాణ ప్రతిష్ఠ కానుంది. ఆహ్వానము మనకు వచ్చింది, మనమందరం అయోధ్య వెళ్ళాలి. ఆహ్వానము మనకు వచ్చింది, మనమందరం అయోధ్య వెళ్ళాలి. జయ బజరంగి జయ హనుమాన్, వందే మాతరం జయ శ్రీరామ్. జయ బజరంగి జయ హనుమాన్, వందే మాతరం జయ శ్రీరామ్. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, వందే మాతరం జయ శ్రీరామ్. రాముని ఆలయ నిర్మాణానికి, శ్రీరాముని ఆలయ నిర్మాణానికి, శ్రీరాముని ఆలయ నిర్మాణానికి ప్రాణాలెన్నో అర్పించాము. కరసేవకులెందరో బలిదానం చే రామాలయము నిర్మించాము. కరసేవకులెందరి బలిదానంతో రామాలయము నిర్మించాము. ఇక రామచంద్రుని ప్రాణ ప్రతిష్ఠ కన్నుల విందుగా చేయాలి. ఇక రామచంద్రుని ప్రాణ ప్రతిష్ఠ కన్నుల పండుగ చేయాలి. జయ బజరంగి జయ హనుమాన్, వందే మాతరం జయ శ్రీరామ్. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, వందే మాతరం జయ శ్రీరామ్. జై శ్రీరామ్. ఎంత అద్భుతంగా ఉందో. మీ సింగింగ్ ఇష్టం అండి? పాడుతూ? చాలా ఇష్టం నాకు, చాలా చాలా ఇష్టం. ఓకే, నేర్చుకున్నారా? కాస్త నేర్చుకున్నాను, కానీ బేసిక్గా క్లాసికల్ డాన్సర్ని కదా, అలా వల్ల వేసుకుంటూ ఉండేదాన్ని. ఒక రెండు స్టెప్స్ ఏమైనా మా కోసం? అయ్యో బాబోయ్, కష్టం. ఈసారి ఎప్పుడైనా చూద్దాంలే తల్లి. చాలా వయసు అయిపోయింది కదా. ఏమైంది అని అంటే, మెంటలీ ఐ హ్యావ్ పేస్ డౌన్ అలాట్. సో నా డాన్స్ కోరికని కూడా అలా సంగీతము భజన రూపంలో మలుచుకుంటూ వెళ్ళిపోయాను. సో నేను డాన్స్ కూడా నా పాటలోనే చూసేసుకుంటాను అనమాట. ఆటలు బంద్ చేసి పాటలతోనే రాముడొచ్చనదిగో కొదండ, రాముడొచ్చనదిగో. సో ఐ ఎంజాయ్ డాన్స్ స్టెప్ ని ఎంజాయ్ చేస్తాను. ఓకే, అది గది గది గదిగో రాముడొచ్చనదిగో కొదండ, రాముడొచ్చనదిగో. అంటే ఐ డాన్స్ విత్ ఇన్ మై. థ్యాంక్ యూ సో మచ్ మాధవి గారు. నిజంగా చాలా చాలా ప్లెజెంట్గా ఉంది నాకు మీతో మాట్లాడడం. అండ్ ఈవెన్ ఒక బెటర్ మెడిసిన్ ఏంటి అంటే, ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడడం అనేది నాకు ఈరోజు చాలా పెద్ద చక్కటి టైటిల్. ఏ అవార్డు కూడా సరిపోనంతటి చక్కటి ప్రశంసనిచ్చావు తల్లి. నాకు తెలిసి విరించి హాస్పిటల్కి వచ్చేవాళ్ళు అక్కడ ట్రీట్మెంట్కి కాదు, ముందు మాధవి గారిని కలిసి ట్రీట్మెంట్కి వెళ్ళాలి. సగం మందులు ఇక్కడ అయిపోతాయి. అంతే కదా? తెలీదమ్మా. సో ఈ ట్రిక్ అందరు ఇప్పుడు ఫాలో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే. చాలా సంతోషం. నీలాంటి మంచి మనసు అందరికీ ఉంటే అలాంటి వాళ్ళ పనే లేదు ఇంకా. ఆ రోజు కూడా రావాలని కోరుకుంటా. వస్తుంది. పాజిటివ్గా ఉండి పాజిటివ్ మోటివేట్ చేస్తూ అండ్ మంచిని కోరుకొని మంచి చేయాలని తపనున్న వాళ్ళకి మంచి జరగకుండా ఉండదు. థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషం. ఇది మాధవి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి క్యూబ్ టీవీ నెట్వర్క్. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెటినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమినాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.